ఈరోజు ఈ ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌లో ఈ ఎల్ నినో యొక్క ప్రభావం వ్యవసాయ రంగం మీద ఎలా ఉండబోతుందనే దాని మీద ఒక రోజలా చర్చించామండి. ఇందులో ఏంటంటే ఈ సంవత్సరం ఈ ఎల్ నినో ప్రభావం వల్ల మన దేశంలో వర్షపాతం బాగా తగ్గిపోతుందని చెప్పేసి ఒక అంచనా ఉందన్నమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో, తర్వాత అనంతపురం జిల్లాలో కూడా దీని ప్రభావం ఉండబోతుంది. అయితే ఈ వర్షపాతం మామూలుగా మన అనంతపురం జిల్లా సహజంగానే కొంచెం వర్షాభావం ఉన్న ప్రదేశం. కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం కనపడుతుంది. అనేక అంచనాల ద్వారా మనకు తెలిసేది. జూలై, ఆగస్టులో కూడా కొంచెం వర్షాలు తక్కువ ఉంటాయని చెప్పేసి ఒక అంచనా ఉంది. సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్ దాకా కూడా ఈ ఎల్ నినో ఉంటుందని చెప్పి, దీని ప్రభావం ఉంటుందని చెప్పేసి అంచనాలు మనకు చెప్తున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లాలో ఈ యొక్క ఎల్ నినో ప్రభావం ఎలా ఉండబోతుంది? అంటే ముఖ్యంగా ఈ పంటల సరళిలో ఎటువంటి మార్పులు చేసుకోవాల్సి వస్తుంది? ఏ ఏ పంటలు వేసుకోవాలి? వాటిని మనం ఎలా కాపాడుకోవాలి? ఉన్న పంటలు ముఖ్యంగా మన జిల్లాలో హార్టికల్చరు చాలా ఎక్కువ పొలాలు ఎక్కువ ఏరియాలో ఉంది కాబట్టి దాన్ని ఎలా కాపాడుకోవాలి? వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించాము రోజల్లా. సో ఇందులోంచి మాకు మెయిన్‌గా కొన్ని ఒక కంక్లూజన్స్‌లా కొన్ని పాయింట్స్ సమ్మరీలాగా మాకు ఏమొచ్చినాయంటే, ఒకటి ప్రస్తుతం మనం ఉన్నటువంటి పంటల విధానాన్ని కొంత మార్చుకొని డైవర్సిఫికేషన్ అంటే వివిధీకరణ, అంటే కేవలం 1, 2 పంటల మీద ఆధారపడకుండా కొన్ని దీర్ఘకాలిక పంటలు, మధ్యకాలిక పంటలు, తర్వాత ముఖ్యంగా మనం ఎప్పుడు వేసుకునే పంటలో స్వల్పకాలిక రకాలు వేసుకుంటే ఈ దీని ప్రభావం కొంచెం తగ్గించవచ్చని చెప్పేసి మనం ఈ యొక్క ఈ ఈ అందరూ మనం అభిప్రాయపడ్డారు. రెండవది ముఖ్యంగా ఈ ఉద్యాన పంటల్లో వాటిని మనం కొన్ని 4 సంవత్సరాల వయసు, 5 సంవత్సరాల వయసు, కొన్ని ఇప్పుడు ఈ సంవత్సరం కొంతమంది వేసేవాళ్ళు ఉన్నారు. ఈ రైతులందరూ కూడా నీటి కొరతను ఎదుర్కోబోతున్నారు తప్పనిసరిగా. ఎందుకంటే ఉన్న చాలా వరకు బోర్లు ఎండిపోవడం జరుగుతుంది. ఉన్న బోర్లు కూడా చాలా తక్కువ ఈల్డ్ వస్తుంది నీళ్లు. సో దాంతోటి ఈ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉన్న వాళ్ళు కూడా ఆ ఉన్న తక్కువ ఫోర్స్ తోటి వాళ్ళు ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ కూడా నడపలేకపోతున్నారు పంపులు. కాబట్టి వాటిని రక్షించుకోవాలి, ఉన్న చెట్లను రక్షించుకోవాలని ఒక చర్చ జరిగింది. దాని మీద కూడా ఒక అభిప్రాయం ఏమొచ్చిందంటే, ఒక రక్షక తడిని మనం కల్పించగలిగితే, ఇవ్వగలిగితే దాన్ని ఆ రక్షక తడి అంటే ఎక్కడైతే నీరు లభ్యమవుతుందో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక చెరువులో కానివ్వండి, నది తీరంలో కానివ్వండి, లేదంటే కొన్ని రిజర్వాయర్‌లో గాని ఆ నీరు మనం ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ 1 లేదా 2 రక్షకులు ఇచ్చుకొని చెట్లను బతికించుకోవాలి. దానికి ప్రభుత్వం నుంచి, అంటే రైతులు స్వతహాగా పెట్టుబడి పెట్టి చేసుకోలేకపోవచ్చు కొంతమంది. అలాంటి వారికి కొంత ప్రభుత్వం నుంచి సహాయం అందజేయాలని చెప్పేసి ఒక కోరికని గవర్నమెంట్ ముందు పెట్టే ఉద్దేశం ఒకటి దీని మీద అందరూ దీన్ని భావించారు. రెండవది ఈ యొక్క రైతులకు కూడా కేవలం ఒక వేరుశనగ, కంది ఒకే పంట మీద కాకుండా పంటతో పాటు కొంత హార్టికల్చరు, తర్వాత అగ్రికల్చరు, దాంతోపాటు కొంత పశుపోషణ, ఈవెన్ జీవాలు లాంటివి కూడా సమగ్రంగా వాళ్ళకి లభిస్తుంది అని చెప్పేసి ఒక అభిప్రాయం వెల్లడైంది. మూడవది ఈ వాటర్ కన్జర్వేషన్ అనేది అనంతపురం జిల్లాలకు మొదటి నుంచి కూడా మనం ఎప్పుడు చెప్తున్నాం దీని గురించి. కానీ ఈ సంవత్సరం దాని యొక్క అవసరం ఇంకా పెరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం ఏ కొద్ది వర్షం పడ్డా ఆ వర్షాన్ని మనం తప్పనిసరిగా ఏ పొలంలో పడితే ఆ పొలంలో దాన్ని మనం నిల్వ చేసుకోవాలి, కన్జర్వ్ చేసుకోవాలి, రక్షించుకోవాలి. దాంతోపాటు ఈ నీటి కుంటలో మనం ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ప్రయోగం చేసాం. ఆ నీటి కుంటల పద్ధతిని, తర్వాత ఉన్న చెక్ డ్యామ్స్ కానీ వాటన్నింటినీ పూడికి తీసి రేపు సెప్టెంబర్లో, అక్టోబర్లో ఏదైనా పెద్ద వర్షం పడ్డా కూడా ఆ వర్షం వల్ల పడే నీటిని మొత్తాన్ని మనం కాపాడుకోవాలి, దాన్ని స్టోర్ చేసుకొని తర్వాత అవసరమైతే మళ్ళీ దాన్ని రక్షక తడికి కానీ, లేదా మిగతా తాగునీటికి కానీ, సాగునీటికి కానీ, పశువులకి తాగునీటికి కానీ అవసరానికి వాడుకోవాలని చెప్పేసి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమైందన్నమాట. సో ఈ రకంగా పంటల సరళిలో మార్పులు, స్వల్పకాలిక రకాలను వాడుకోవటం, తర్వాత అంతర పంటల విధానం పాటించటం, తర్వాత నీటి భూమి కోత తగ్గించడం, భూమి నీరు కలిపి సంరక్షణ పద్ధతులు పాటించటం, సమగ్ర పోషక పంటల విధానం పాటించడం, ఈ రకంగా ఒక హోలిస్టిక్గా, అంటే అన్ని పద్ధతులు కూడా పాటించి
ఈ కరువుని మనం ఈ ఎల్నినో ద్వారా వచ్చే కరువుని మనం ఎదుర్కోవచ్చు అని చెప్పేసి ఒక అభిప్రాయం వెల్లడైంది. అయితే ఈ ఎల్నినో అనేది కేవలం ఒక 2-3 నెలలే కాకుండా ఈ ఈ సంవత్సరాంతం వరకు కూడా ఉంటుందని చెప్పేసి అనేక అంచనాలు ఉన్నాయి. అంటే దాదాపు వచ్చే సంవత్సరం జనవరి దాకా కూడా ఇది పొడిగించవచ్చని, ఆ తర్వాత మళ్ళా వేసవికాలం రాబోతుంది కాబట్టి మనం ఒక సంవత్సరం పాటు ఈ యొక్క ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం కనపడుతుంది. కాబట్టి దానికి తగ్గ విధంగా ఈ మనం ఎలా తయారవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం పొందాలి, రైతులకు ఏ రకంగా ఈ సమాచారాన్ని తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఈ చర్చల ఫలితాలని కొన్ని సిఫారసుల రూపంలో ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులు ఏవైతే వారి 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 స్థలం వారి పొలాల్లో వారు ఏవైతే చేయగలరో వాటిని మనం నేరుగా వాళ్ళకి రైతులకి ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది. ఒకటి ఉలవలండి, హార్స్ గ్రామ్ ఒకటి మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఆగస్టు జూలైలో కూడా మనం వేయలేకపోయాం అనుకోండి, కంది కానీ వేరుశెనగ కానీ, అప్పుడు మనం ఉలవలు లాంటి పంటలు, తర్వాత మనం కొన్ని పెసలు అనుములు, తర్వాత కొన్ని సజ్జ లాంటి వాటితో పాటు మైనర్ మిల్లెట్స్ అవి వేసుకుంటే మనకు ఆదాయంతో పాటు కొంత భూమి కూడా కోత గురి కాకుండా కూడా రక్షించబడుతుంది.